హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అసలు మీనాకైతే చాలా బాధ ఉంటుంది. అలాగే ఇంకా మీనాకి అండ్ బాలుకైతే ఇంకా క్షమాపణ అయితే చెప్తాడనమాట. చేతులెత్తి ఇంకా కంటతడి పెట్టుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతాడు. సత్యం మాత్రము ప్రభావతి చేసిన పనికి. కానీ ప్రభావతికి మాత్రం అసలు బుద్ధి అనేదే రాదు. అసలు ఏం జరుగుతుంది, అసలు ప్రభావతిని ఇంట్లోకి రాణిస్తాడా, అసలు ప్రభావతితో సత్యం మాట్లాడుతున్నాడా, లేదా ప్రభావతి ఇంకా మీనా ఎంబడి పడుకుంటూ మీనాని తిట్టుకుంటూ అసలు ఏం చేస్తుంది ఇంట్లో, అసలు ఎలా జరుగుతుంది ఈరోజు ఎపిసోడ్ మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నేను అస్సలు ఫేక్ న్యూస్ అసలు పెట్టట్లేదు. రియల్గా జరిగిందే నాకు ఏమనిపించిందో నేనైతే నా హార్ట్ఫుల్గానైతే వీడియోనైతే పెడుతున్నానండి. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, నాకు చాలా బాధ ఇస్తుంది. అసలు ఎంతోమంది అసలు అక్కడ జరగని సిచ్యువేషన్ని కూడా ఊహించి మరి చెప్తున్నారు. అయినా అసలు వాళ్ళకి ఇట్లాంటి కామెంట్స్ రావట్లేదు. నేను నా ఓన్ వీడియోస్ అండ్ నా ఓన్ ఒపీనియన్ చెప్తే కూడా అసలు ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ప్లీజ్ అవాయిడ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఒక మనిషి ఒక మంచి చేస్తున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి, కానీ దాన్ని డిస్కరేజ్ లాగా చేయొద్దు. మీ కామెంట్స్ మీ సపోర్ట్ వల్లనే నాకు శక్తి అనేది, ఒక ఎగ్జైట్మెంట్ అండ్ ఒక పాజిటివ్ అనేది కలుగుతుంది. అసలు నేను ఎంతో కష్టపడి అసలు ఈ వీడియో వెనకాల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా మీరు అలా ఈజీగా ఒక కామెంట్ పెట్టినంత మాత్రాన ఒక మనిషి ఎంత హర్ట్ అవుతుందో అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. అట్లాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఇంకా శోభన అయితే ఇంకా శృతి వాళ్ళ అమ్మనైతే ఇంకా గుడికైతే వస్తుంది కదా. ఇంకా అక్కడికే ప్రశాంతత కోసం అయితే కామాక్షిని అండ్ ప్రభావతి అయితే ఇద్దరైతే వస్తారనమాట. ఇంకా గాజులు లేకుండా ఇంకా ప్రభావతి అయితే గుడికి అలాగే వస్తుంది. ఇంకా శోభనకైతే ఇంకా తన కూతురు అయిన శృతి అయితే అన్నీ చెప్పేస్తుంది అనమాట. ఇలా గొడవ అయ్యింది, ఇంకా చాలా గొడవ అయింది, గాజులు తీసి మీనా పైన విసిరేసింది, అసలు మా అత్తయ్యకి బుద్ధి లేదు, మీనా ఎంబడి టార్చర్ పడుతుంది, నాన్ను గనక ఒక మాట అనేది ఉంటే చెంపలు మొత్తం వాయించేదాన్ని, 1కి 4 అనేదాన్ని అని చెప్పి ఇంకా శృతి అయితే అన్ని విషయాలు ఏమేమి జరిగాయో అన్నీ అయితే తనకైతే చెప్తుందనమాట. ఇంకా తను నార్మల్గా గుడికి వస్తుంటే ఇంకా తనకైతే అక్కడనైతే ఎదురవుతుంది అనమాట. ఎప్పుడు అంటారు కదా, విధి అనేది వక్రించినప్పుడు మనం ఒకరిని ఎంబడి పడి వాళ్ళని ఎలా అయితే టార్చర్ పెడతామో, దేవుడు మనని టార్చర్ పెట్టడానికి కూడా వెనకాల ఒకరినైతే ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతాడనమాట. మీనా ఎంబడి, మీనా వాళ్ళ ఫ్యామిలీ ఎంబడి ఇంకా ప్రభావతి అయితే ఎలాగైతే టార్చర్ అయితే పెడుతుందో సేమ్ అలాగే ఇంకా ప్రభావతిని పెట్టడానికి, ప్రభావతిని మాటలు అనడానికి, ప్రభావతిని కించపరచడానికి, ప్రభావతికి ఏం లేదు అని పదే పదే గుర్తు చేయడానికైతే శృతి వాళ్ళ అమ్మనైతే ఉందని చెప్పొచ్చు. ఇంకా తనైతే వచ్చి అడుగుతుందన్నమాట, గాజులు ఏమయ్యాయి, అసలు గాజులు ఏవేంది చేతుకు మొత్తం బోడిగా అలా వచ్చావేంది గుడికి అని చెప్పేసి అంటే, ఇంకా తను ఏదో ఒకటి చెప్పాలో అర్థం కాదనమాట. ఇంకా కామాక్షి అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఇంకా తనకైతే అంత మ్యాటర్ అంతా తెలుసు కదా. తెలిసేసరికి ఇంకా తనైతే అసలు ఒప్పుకోదన్నమాట. ఇంకా తనైతే అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర అసలు సమాధానమే ఉండదు. తను అంటుందన్నమాట, అసలు నువ్వు గుడికి ప్రశాంతతకు వచ్చినట్టుగా లేదు, ఏదో గొడవ అయితే ఇంకా దానికోసం వచ్చినట్టుగానైతే అనిపిస్తుంది నాకైతే. అసలు ఏమైంది చెప్పండి, అసలు మీ గాజులు ఏమయ్యాయి, ఇల్లు కడతా అని చెప్పారు కదా, ఇంకా దానికోసం గాజులు ఏమైనా కుదపెట్టారా ఏంటి, నన్ను అడిగితే నేను మనీ ఇచ్చేదాన్ని కదా, చెప్పండి ఎందుకు దానికోసం బంగారు గాజులు కుదపెట్టి అమ్మడము, నన్ను ఒక్క మాట చెప్తే నేను చెక్కు రాసి ఇచ్చేదాన్ని కదా, చెక్కు రాసిస్తానేమో వద్దని చెప్పి ఇసిరేశారు, ఇప్పుడేమో అసలు కనీసం వేసుకోవడానికి గాజులు కూడా లేవు, అసలు అవి కూడా అమ్మేసి మరి ఇంకా ఇల్లు కట్టుకుంటున్నారు, మీ పరిస్థితి అది, అసలు ఉత్తై గిల్టీ అన్నా వేసుకో, నీకు ఏం లేకుండా ఇలా బోడిగా ఉంటే చూసే వాళ్ళ ముందు మా పరువు పోతుంది, మీలాంటి ఫ్యామిలీకి అసలు నా కూతురుని ఇచ్చానా, నువ్వు అత్తకి అసలు కనీసం గాజులు లేవంటే కూడా అసలు మా పరువు పోతుంది, కాబట్టి అసలు ఇమీడియట్గా ఉత్తవైనా వేసుకోను అని చెప్పి చాలా చీప్గా ప్రభావతి ఎలాగైతే మీనా వాళ్ళ అమ్మను
ఇంకా మీనాని ఎలాగై పదే 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 నిందిస్తుందో, మీకు ఏం లేదు ఏం లేదు ఏం లేదు, పువ్వులు అమ్ముకునేవారు, అసలు పడుకోవడానికి మంచం లేదు, పడుకోవడానికి రూమ్ లేదు, అసలు మీకు తినడానికి తిండి లేదని 10 సార్లు ఎలా అయితే నిందిస్తుందో అంతకు రెట్టింపుగా ఇంకా శృతి వాళ్ళ అమ్మనైతే ఇంకా ప్రభావతినైతే అలాగైతే ఇంకా మాటలతో ఇట్లా పొడుస్తూ ఉంటుందన్నమాట. ఆ బాధ, ఆ ఫీల్ ఎలా ఉంటుందో ప్రభావతికి తెలియడానికైతే ఇంకా అలా మీనాని అనే లోపే, మీనాని అన్నది హ్యాపీగా అనే లోపే ఇంకా ప్రభావతిని అనడానికి కూడా ఒకరు ఉంటారు. మన రియల్ లైఫ్లో కూడా అంతే అండి. మనం ఎదుటి వాళ్ళను బాధ పెడుతున్నాము, వాళ్ళని అంటున్నాము, మనం హ్యాపీగా ఉన్నాము, వాళ్ళని ఈరోజు ఈ మాట అన్నాము, మనం ఇన్ని అన్నాము, మనమైతే హ్యాపీగా ఉన్నాం వాళ్ళని అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళ బాధ, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా దేవుడు మీకు ఇంకొక రూపంలో, వాళ్ళు అనకపోవచ్చు బట్ వేరే వాళ్ళ రూపంలోనైనా మీకు ఎవరైతే అంటే మీరు అనుగుతారో వాళ్ళ రూపంలో ఖచ్చితంగానైతే దేవుడైతే ప్రత్యక్షమై అయితే చూపిస్తాడనమాట. ఖచ్చితంగా మంచి చెడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే ప్రతి మనిషి. అలాగే ప్రభావతికి కూడా ఎప్పటికప్పుడు డీటెయిల్స్గా ఇచ్చేస్తూనే ఉంటాడనమాట. ఇంకా తనైతే వచ్చి చాలా మాటలు అంటుంది. అప్పుడు ప్రభావతికి ఏం చెప్పాలో అర్థం కాదు, తడబడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా కామాక్షి ఉంది కాబట్టి కామాక్షి అంటుంది, ఎందుకు తడబడుతున్నావు ప్రభా, నువ్వు గుడికి వెళ్దామని చెప్పేసి నేను అన్నప్పుడు నువ్వు స్నానానికి వెళ్ళేటప్పుడు దిండు కింద పెట్టావు కదా గాజులు, నువ్వు స్నానం చేసేటప్పుడు తీయడం నీకు అలవాటు కదా అని చెప్పి ఇంకా తనైతే కవర్ చేస్తుంది అనమాట. కవర్ చేసేసరికి అప్పుడు ప్రభావతి అంటుంది, అయ్యో నా పిచ్చి మండ, అసలు నాకు ఆ విషయం అసలు మర్చిపోయాను తెలుసా, నేను నిజంగా కదా నేను దిండు కింద పెట్టాను కదా, నువ్వు అడావిడిగా రారా అనేసరికి నేను అలాగే స్నానం చేసి అలాగే వచ్చేసాను, అసలు గాజులు వేసుకోవడం కూడా మర్చిపోయాను, నువ్వైనా చెప్పలేదు అసలు అని చెప్పేసి ఇంకా కవర్ చేస్తారనమాట. అక్కడ తినకు ఫస్టే తెలుసు కాబట్టి తిని అనుకుంటుందన్నమాట, ఓహో అవునా చాలా కవర్ చేస్తున్నారే అని చెప్పేసి. ఇక్కడ నన్ను అడగొచ్చు కదా, డబ్బు ఏమైనా అవసరం ఉంటే చెప్పు, గదానికి తాకట్టు పెడతారా అని చెప్పి ఇంకా శృతి వాళ్ళ అమ్మ అనేసరికి అప్పుడే కామాక్షి అంటుందన్నమాట, అవునా మీరు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇస్తారా, నాకు కూడా కొన్ని 2 లక్షలు ఇస్తారా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అంటే అప్పుడు శృతి వాళ్ళ అమ్మ అంటుందన్నమాట, మీరు నాకేమవుతారు, మీకెందుకు ఇస్తాను నేను అని చెప్పేసి అంటుందన్నమాట. వీళ్ళకి నా కూతురిని ఇచ్చాను కాబట్టి నా కూతురి తరపునైనా వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను వీళ్ళకి ఇస్తాను, మీకు నేను ఎందుకు ఇస్తానేంటి, మీరు నాకేమవుతారు అని చెప్పేసి తను అంటదనమాట. అనేసరికి అప్పుడు కామాక్షి కూడా ఏం ఊరుకోక అంటుంది, అవునా మీరు వాళ్ళకి రిలేషన్ అవుతారని మీ కూతుర్ని ఇచ్చిర్రని చెప్పి ఇస్తున్నారా, నాకేం తెలుసండి, ఇట్టే ఇచ్చేస్తాను అని చెప్పి అనేసరికి మీ ఇల్లు వెనకాల డబ్బుల చెట్టు ఉందో ఏమో అని నేను అనుకుంటున్నాను, ఆ చెట్టుకి ఏమైనా తెంపిస్తారో ఏమో అని చెప్పి నేను అనుకున్నాను అని చెప్పి మీనాక్షి అయితే మంచి పని చేస్తుందన్నమాట. నేను వీళ్ళకు లేక గాజులు అమ్ముకుంటున్నారా కాబట్టి ఇస్తా అన్నాను అని చెప్పి ఇంకా తను అంటది. ఇక ప్రభావతి ఆ ఫ్రస్ట్రేషన్లో అంటదనమాట, నేను గాజులు అమ్ముకోవడం ఏంటండి, తీసి పాడేశాను. అప్పుడు తను అంటదనమాట, ఏంటి గాజులను తీసి పారేశారా, మీకేమైనా ఇంట్లో పెరటు వెనకాల చెట్టుకు బంగారు గాజులు ఏమైనా గాస్తున్నాయా ఏంటి తీసి పడేయడానికి, ఏంటండి మీరు పదే పదే ఇలా అడిగితే ఎలా అండి, ఏం చెప్పాలో ఆలోచించుకోవాలి కదా. అప్పుడు తను అంటదనమాట, ఏంటి ఆలోచించి చెప్పాలా, చెప్పాం కదండి ఎక్కడ పెట్టిందో దిండు కింద అని, ఇంకా మళ్ళీ పదే పదే ఎందుకు అడుగుతున్నారు మీరు, ఇరిటేషన్ తెప్పిస్తారు. ఇంకా అప్పుడు తను అంటదనమాట శృతి వాళ్ళమ్మ, ఏంటి గాజులు మర్చిపోవడము అంటే, అప్పుడు ప్రభావతి అంటుంది, కొంచెం మర్చిపోయాను అడావిడిగా వచ్చేసి అంటే, ఇంకా తను అంటదనమాట శోభన, ఏంటి మతిమరుపు వచ్చిందా ఏంటి అని చెప్పేస్తానంటే, ఇంకా అప్పుడు ప్రభావతి అంటుంది, అవును కొంచెం కొంచెం వచ్చింది అని చెప్పి ప్రభావతి అంటుందన్నమాట. అనేసరికి అప్పుడు మీనాక్షి, అబ్బా పిచ్చి మొహంది ఏదంటే అది అనేస్తుంది అని చెప్పి ఇంకా తనైతే అనుకుంటుంది, ఎందుకు అంటున్నావు అలాగని. ఇంకా అప్పుడు శోభన అంటుందన్నమాట, అవునులే అండి వయసు అయిపోతుంది కదా, ఏంటి నేనా వయసు అయిపోయేదా అలా కనిపిస్తున్నానని చెప్పి మొహము చేతులు చూసుకుంటుందన్నమాట ప్రభావతి. అప్పుడు శోభన అంటుంది, మరి అంతే కదా వయసు అయిపోతేనే కదా మతిమరుపు అనేది వస్తుంది, మెల్లగా పళ్ళు కూడా ఊడడం మొదలవుతాయి. ఇంకా ప్రభావతి అయితే చాలా అమాయకంగా, ఇంకా వాళ్ళు డబ్బు మనిషి కాబట్టి ప్రభావతి అయితే, అయ్యయ్యో ఏంటో దినగారు అలా అంటున్నారు, నన్ను డైరెక్ట్గా మీరు అన్యాయంగా వృద్ధాప్యంలోకి నెట్టేస్తున్నారు. అప్పుడు శోభన అంటుందన్నమాట, మీకు 3 కోడలు వచ్చారు కానీ నాకు ఒక్క కూతురు, నా కూతురు నీకు చిన్న కోడలు, అంటే నీకన్నా నేను ఎంత చిన్నదాన్ని చెప్పు, నువ్వు ముసల్దాన్ని అయినావా కాలేదా అని చెప్పేసి అయితే ఇంకా తను అంటదనమాట.
అప్పుడైతే మంచి పనిచేస్తది కామాక్షి అయితే నవ్వుకోలేక చచ్చిపోవాల్సిందే. ఇంకేమంటదంటే, "ఆ! అవునవునవునవును. ఏమంటారేంటి మరి చిన్న కోడలాయే మీ కూతురు శృతి. ఇంక శృతి తర్వాత ఇంక ఇద్దరిని కనే అంత ఏజ్ నీది మరి. అవునవునవును" అని చెప్పేసైతే చాలా పనిచేస్తుంది. ఇక శోభనకైతే చాలా మండుతుందనమాట. చింకి చికిరి, జింగి చికిరి, జింగి చికిరి అని చెప్పైతే ఇంకా మొఖం ఇట్లా మడమడ నేను ఎలాగైతే క్యారెట్ తురుముతున్నానో తన మొహం కూడా అలా అయిపోతుంది. అప్పుడే ప్రభావతికి ఏమనాలో అర్థం కాదు. అన్ని మాటలన్నా పడుతుందనమాట. ఎందుకంటే శోభన దగ్గర డబ్బుంది కదా! డబ్బు. అందుకే ఇప్పుడు అదే మీనా వాళ్ళ మీననో ఉంటే తీసి పెడుతుండే. అయితే ఇంకేమంటదంటే, "అయ్యో! వదిన గారు మీరు ఎందుకండి ఇవన్నీ మాటలు? మీరు గుడికొచ్చారు కదా! ప్రశాంతంగా మీరు ప్రదక్షిణలు చేసుకొని రండి" అని చెప్పేసి అనేసరికి ఇంకా మీనాక్షి అయితే మంచి పని చేస్తదనమాట. అయ్యో! మర్చిపోయినట్టుంది. మతిమరుపొచ్చినట్టుంది తనకి. పాపం గుడికొచ్చిన సంగతినే మర్చిపోయి సోది మాట్లాడుతూ నిలబడ్డారు. ఇక అప్పుడే శోభనకైతే చాలా మండుతుందనమాట. ఓకేలేండి నాకెందుకు మీరు తాకట్టే పెట్టుకుంటే నాకెందుకు, దిండు కింద పెడితే నాకెందుకు, కానీ గాజులైతే కనీసం నార్మల్‌వైనా వేసుకోండి. ఎవరైనా చూసేవాళ్ళుంటే మా పరువు పోతుంది. మీ ఇంటికి కోడలినిచ్చినామని చెప్పి మళ్ళీ అంటుందనమాట. అనేసరికి ఇంకా ప్రభావతికి, మీనాక్షికైతే మండుతూ ఉంటుంది. ఇంకా మీనాక్షి అంటదనమాట, సరే సరే మేము వేసుకుంటాంలే, మీరు వెళ్ళి ప్రదక్షిణలైతే చేసి రండి అని చెప్పేసి అంటే, ఓకేలేండి వెళ్తాను అని చెప్పి ఇంకా తనైతే వెళ్ళిపోతుందనమాట. ఇక వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఏమంటదంటే, వీలు చూసుకొని మీ ఇంటికి వస్తాను ఒకసారి అంటే ప్రభావతికి అని అంటది. ఇంకా అని వెళ్ళిపోతుందనమాట. ఇంకా అప్పుడే మీనాక్షి అంటుందన్నమాట ఇంకా ప్రభావతిని ఇంకా పొడుచుకుంటూ, చూడు వీలు చూసుకొని వస్తుందట, ఎన్ని కీలు చూసుకొని వాత పెట్టడానికి కాకపోతే ఎన్ని వాతలు పెట్టి ఎన్ని మాటలన్నది చూసావా. ఇంకా అప్పుడే ప్రభావతి అంటుందన్నమాట, ఈవిడ కూతురేమో ఇంట్లో చురుకలు వేస్తుంది, ఈవిడనేమో ఇక్కడ బయట చురుకలు వేస్తుంది, ఎన్నెన్ని మాటలంది అని చెప్పి చించుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మీనాక్షి అయితే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుందన్నమాట ప్రభావతిని అన్న మాటలైతే. అయ్యో వదినా నీకట పళ్ళూడిపోయాయట, అనమాట ముసల్దానివి అయిపోయావట, నీకన్నా ఆమెనే చిన్నదట, ఎన్నెన్ని మాటలన్నా చూసావా, వచ్చిందమ్మ వయ్యారి అని చెప్పి తిప్పుతూ ఉంటుందన్నమాట. ఇంకా ప్రభావతి అయితే చిచ్చి ఇంకా మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యకు, నాకు ఇరిటేషన్గా ఉంది అని చెప్పి ప్రభావతి అంటుంది. నాకైతే అసలు టైమే బాగలేదు, ఇంట్లో బయట అన్నిట్లలో అవమానాలే, చిచి అని చెప్పేసి ఇంకా చాలా ఇట్లా చిరాకు పడుతుంది. ఇంకా అప్పుడే మీనాక్షి అయితే మంచి మంచి పంచులు, ఇంకా తనకి ఎంతైతే మైండ్ అంతా ఖరాబ్ అవుతుందో, ఇంకా మీనాక్షి ఉంటే ఇంకెక్కువ ఖరాబ్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇంకేమంటుందంటే, అవునవును వదిన, నీకు జాతకంలో రాజ్యపూజం అనేది 0, ఇంకా అవమానాలు అనేది ఇంకా 100 ఉన్నట్టున్నాయి, అందుకే ఇలా అందరితో అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది నువ్వు. అప్పుడైతే ఇంకా మళ్ళీ ప్రభావతి మళ్ళీ మండుతుంది అనమాట. అటు ఇటువై మీన మీద పడడమే కదా, ఇంకా అంతకన్నా మించి ఇంకా ఏ కోపం వచ్చినా మీన వాళ్ళ అమ్మ మీద తీర్చడమే ఇంకా తన పని. లేదంటే ఇంకా పడేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా, ఇదంతా ఇంకా దాని పూలమ్మే దాని వల్లని, ఇదంతా దాని వల్లని అని చెప్పి ఇంకా పనులన్నీ కొరుకుతే అప్పుడే మీనాక్షి అంటుందన్నమాట, మళ్ళీ అటు ఇటువై మళ్ళీ మీన మీద ఎందుకు పడ్డావు నువ్వు, మీనా ఏమైనా నిన్ను గాజులు తీసి ఇమ్మందా, నువ్వే ఏదో ప్రౌడ్గా రేషానికి పోయి బిల్డప్గా తీసి పడేసావు కదా, అయినా మళ్ళీ రోహిణి వచ్చి వేసుకోమని చెప్పాది కదా, వేసుకోవచ్చు కదా, అంత బిల్డప్ ఎందుకు, నీకు అంత పొగరెందుకు, ఇలాగే వస్తే చూడు ఎంతమందితో మాటలు పడాల్సి వస్తుందో. ఇంకా అప్పుడే ఇంకా ప్రభావతి అంటుందన్నమాట, నువ్వు దాన్ని వెనకేసుకరాకు చాలు, మరి నువ్వు ప్రతీ దానికి మీనాది ముందేసుకరాక అని చెప్పి మీనాక్షి అంటుంది. ఇంకా అప్పుడే పంతులైతే ఇంకా పూజ చేసుకొని ఇంకా తనకైతే ఇంకా ప్రసాదం ఇవ్వడానికి అయితే వస్తాడనమాట. వచ్చి ఇంకా ప్రభావతి చేతిలో ఇంకా ప్రసాదం పెట్టడానికి వస్తుంటే ప్రభావతికి అయితే గాజులు ఉండవు. ఆ గాజులను చూసి అంటాడనమాట, ఏ అమ్మా నువ్వు ముత్తైదేవి కాదా అని చెప్పేసి అనేసరికి, చిచిచి అపశకనం మాట, ఏంటండి అలా అంటారు మీరు అని చెప్పేసి అని ఇంకా ప్రభావతి అంటుంది. అంటే ఏంటమ్మా మరి నాన్నమ్మ ఏజ్కి వచ్చినాక ఇంకా స్టైల్ పడుతున్నావా గాజులు వేసుకోకుండా, మంచిగా ఏ చక్క గాజులు ఉండాలి కదా, కనీసం ఏ గాజులు లేకుండా అలా బోడి చేతులతో వచ్చావేంటి అని చెప్పేసి ఇంకా అనేసరికి ప్రభావతికి అయితే ఇంకా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఇంక ఇద్దరు మొహాలు చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే పంతులు అయితే ఉండండి అమ్మ, ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి అమ్మవారి దగ్గరున్న గాజులు తీసుకొచ్చి అయితే ప్రభావతికి అయితే వేస్తాడనమాట. వేసి చూడమ్మా నువ్వు ఇవి వేసుకో, ఇవి చక్కగా అలా ఉండకూడదు, ముత్తైదు శ్రీ చక్కగా చేతుల నిండా గాజులు వేసుకొని ఉండాలి అని చెప్పి పంతులు గారు కూడా చెప్తారనమాట.
అనగానే ఇంకా ప్రభావతి అయితే తీసుకొని ఇంకా గాజులు అయితే వేసుకుంటుంది. ఇంకా అలా అనేసరికి చాలా నవ్వుకుంటుంది అనమాట. కామాక్షి చూసావా అక్క, అందరూ నిన్ను ముసలి 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 అంటున్నారు, కానీ నాకెప్పటికీ పక్కకే ఉంటావు కదా, రోజు చూస్తాను కదా, అందుకే నాకు ఏర్పడతలేనట్టుంది, వాళ్ళు ఎప్పుడోసారి చూస్తారు కదా, అందుకే వాళ్ళకి అనిపిస్తున్నట్టుంది అనేసరికి ఏంటి నేను ముసల్దాన్న అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే ఇంకా మీనాక్షి మీదకైతే పళ్ళు కొరుకుతూ ఉంటుందన్నమాట. చూసావా ఇప్పుడు ఎవరెవరితో మాటలు పడాల్సి వస్తుంది, అసలు మంచిగా ఏ చక్క రోహిణి గాజులు తీసుకొచ్చినప్పుడు వేసుకుంటూ అయిపోతుండే కదా అనేసరికి ఇంకప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, అన్నిటికీ కారణం నువ్వే. అప్పుడు మీనాక్షి అంటుందన్నమాట, నేనేం చేశాను అంటే నేను రాను అన్నాను, నన్ను గదిలో నుంచి బయటకి తీసుకొచ్చావు, దాని మాట పట్టింపు వల్ల నేను దాని మీదికి గాజులు విసిరేయాల్సి వచ్చింది, నేను అసలు బయటకు వెళ్ళకపోతే నా గాజులు నాకుండేవి, అందరితో మాటలు అనిపించుకునేదాన్నే కాదు. అప్పుడు మీనాక్షి అంటుందన్నమాట, బాగుందమ్మా బాగుంది, ఇన్ని తప్పులు చేసి బంగారం అంతా మింగేసి అన్నింటికి కారణం నేనంటావా, నీకేమైందో అని చీకట్లో లేసొచ్చినందుకు తప్పులన్నింటినీ కిడ్నీ లివరు అన్నీ దాచిపెడితే నాకు మంచి ఫలితం అనేది ఇచ్చావు, ఏమైనా చేసుకో, నాకు అవసరమే లేదని చెప్పేసి అయితే ఇంకా అలిగైతే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా కామాక్షి వెళ్ళిపోతుంటే ఇంకా ప్రభావతి అది అనుకుంటుంది అనమాట, పోయేమో నా దగ్గర రూపాయి కూడా లేదు, నేను ఆటోకి కూడా పోనీ కూడా నా దగ్గర రూపాయి లేదు, అసలు నేను ఎట్లా పోవాలి, అయ్యో కామాక్షి ఆగు అని చెప్పి అయితే ఇంకా కామాక్షి ఎంబడి వైరైతే పోతుంది అనమాట. ఇంకా తనతోనైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సత్య మాత్రం చాలా బాధతో పార్కులో కూర్చొని ఇంకా ఇంటికైతే చాలా బాధతో చాలా దిగులుగానైతే వస్తాడనమాట. ఇంకా అప్పుడే మాత్రం మీననైతే వాటర్ తీసుకొని వస్తుందన్నమాట. ఇంక ఇచ్చేసరికి వాటర్ అయితే తాగుతాడు. ఇంకా అప్పుడే బాలు కూడా వస్తాడు. వచ్చి ఏంటి నాన్న వాకింగ్కి వెళ్ళావా అని చెప్పేసి అంటే, లేదురా ప్రశాంతంగా ఇంట్లో ప్రశాంతత లేదని చెప్పి పార్కులో కూర్చొని వచ్చాను, అక్కడ అందరూ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు భుజాలపైన పిల్లల్ని ఎక్కించుకొని ఆడటము, వాళ్ళతో తిరగడము, అక్కడ వాళ్ళ హ్యాపీనెస్ అంతా చూసి అసలు నాకు ఇల్లు ఫ్యామిలీ ఉందని అన్నీ మర్చిపోయాను, వారిని చూసుకుంటూ అలాగే ఉండిపోయాను అని చెప్పి చాలా బాధగా అంటాడనమాట. తప్పటడుగు వేసే పిల్లలకి నడక నేర్పిస్తున్నారు, వాళ్ళకి ఎలా నడవాలో నేర్పిస్తున్నారు, పరుగులు తీసే పిల్లలకి పడిపోకుండా పట్టుకునేలాగా చేస్తున్నారు, వీపు మీద మోస్తూ సంబరపడుతున్నారు, ఎత్తుకుని ఆడిస్తూ మురిసిపోతున్నారు, ప్రపంచంలో ఉన్న ఆనందమంతా ఆ తల్లి పిల్లల్లోనే చూస్తూ అక్కడనే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్తాడనమాట చాలా బాధగా. ఇంకా బాలు మీననైతే చాలా బాధపడుతూ ఉంటారు అని ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట. కళ్ళ నీళ్ళు తూర్చుకుంటాడు. పాపం అనిపిస్తుంది అసలు సత్యాన్ని చూస్తుంటేనైతే. అంత మూర్ఖమైన భార్య దొరికితే ఏ భర్తకైనా అదే కదా ప్రాబ్లం. బాలు అయితే తట్టుకోలేకపోతాడు. వాళ్ళ నాన్న ఏడుస్తుంటేనైతే, అయ్యా నాన్న ఎందుకు ఏడుస్తున్నారు నాన్న. మీననైతే చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఏడుస్తుందన్నమాట. ఇంకా అప్పుడే సత్యం అంటాడనమాట, కూర్చోరా అని చెప్పి బాలు అనేసరికి బాలు అంటాడు, నాకేంటి నాన్న, నాకు మర్యాద ఏంటి అనేసరికి ఇంకప్పుడు సత్యం అంటాడనమాట, ఈ ఇంట్లో నీకు మీనకు తప్ప ఎవ్వరికి రెస్పెక్ట్ ఇవ్వాలనిపించట్లేదురా, మర్యాద ఇవ్వాలనిపించట్లేదు అనేసరికి ఇంకా బాలు అయితే వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా మీనను కూడా కూర్చోమంటే మీననైతే కూర్చోదు. అప్పుడు సత్యం అంటాడనమాట, నేనే కదమ్మా కూర్చోమంటున్నా, కూర్చో అంటే వద్దు మామయ్య విలువను కాపాడుకుంటాను అని చెప్పి అయితే మీన అంటుందన్నమాట. అప్పుడే బాలు అంటాడనమాట, ఏంటో చెప్పు నాన్న. అప్పుడు సత్యం చాలా బాధపడుతూ, మీ అమ్మ చేసిన తప్పుకు నేను క్షమాపణ చెప్పుతున్నాను రా అని చెప్పి 2 చేతులెత్తి మీనాకు అండ్ బాలుకైతే ఇక దండం పెట్టి క్షమాపణ కోరుతాడనమాట. చాలా ఎమోషనల్ అవుతాడు. మీనా బాలు అయితే గుండె పగిలేంత బాధ అవుతుంది వాళ్ళకైతే. ఆ పొజిషన్లో సత్యాన్ని చూసేసి అసలు తట్టుకోలేకపోతాడు బాలు మీననైతే. అప్పుడే మీన అంటది అనమాట, అయ్యో మామయ్య ఎంత మాట చెప్పండి అని చెప్పి చెంప వేసుకుంటుంది. అప్పుడే సత్యం అంటాడనమాట, ఈ ఇంటి యజమానునిగా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాను కదమ్మా. అప్పుడు మీన అంటుందన్నమాట ఏడ్చుకుంటూ, ఇక్కడ ఎవరు చేసిన తప్పు వాళ్ళే ఒప్పుకోవట్లేదు, మీరు ఇంకొకరు చేసిన తప్పుకి మమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారా మీరు. అప్పుడు సత్యం చాలా బాధతో అంటాడనమాట, వాళ్ళని అలా తయారు చేసింది నేనేనమ్మా. అప్పుడు బాలు అంటాడు, ఏంటి నాన్న నువ్వు మా క్షమాపణ చెప్పడము అంటే. అప్పుడు సత్యం అంటాడనమాట, ఈరోజు పార్కులో చూశాను కదా, ఒక తల్లి తన కొడుకు తప్పటడుగులు వేస్తుంటే అలా ఇయ్యకుండా 10 లంగా నడిపిస్తుంది, అది పసితనంలో కాదు, 25 ఏళ్ళు వచ్చినా అలా తప్పటడుగు వేయకుండా పెంచాలి, నేర్పించాలి.
మీ అమ్మ భార్యగా ఫెయిల్ అయింది, కోడలిగా ఫెయిల్ అయింది, ఒక తల్లిగా కూడా ఫెయిల్ అయింది. అప్పుడు బాలు అంటాడనమాట, ఇది నిజంగా అమ్మ తప్పు కూడా కాదు నాన్న, వాడికి అమ్మకి ఇంకా వాడు పసివాడిలాగానే కనిపిస్తున్నాడు. వాడు బోల్రపడ్డ ప్రతిసారి అమ్మనే చెయ్యందించి లేపుతుంది. వానంతల వాడు లేవడం అలవాటు చేసినుంటే, వానంతల వాడే లేస్తుంటే, అసలు వాడికి సపోర్ట్ అనేది ఇవ్వకుంటే వాడికి ఇప్పుడు అలవాటు అవుతుండే. వాడికి అసలు ఇట్లాంటి పరిస్థితే వచ్చేది కాదు. అప్పుడు సత్యం అంటాడనమాట, నేను చిన్నప్పుడే వదిలేశాం కదరా, నువ్వే పడుతూ లేస్తూ నడక నేర్చుకున్నావు కదరా, ఇప్పుడు నిలబడడం కూడా నేర్చుకున్నావు కదరా నీ కాళ్ళపైన నువ్వు. మీ అమ్మ సంగతి వదిలే, నీ కోసం నువ్వు అడిగితే ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఎవ్వరికి ఎక్కడ ఆధారపడకుండా నీ దారి నువ్వు ఎంచుకున్నావు కదా. నీకు తగ్గట్టే నాకు నా కోడలు కూడా దొరికిందని చాలా మురిసిపోతాడనమాట మీనాను చూసి. కానీ మీనా విషయంలో కూడా నా వల్ల పొరపాటే జరిగింది. ఒక ఆడపిల్ల బాధ్యతగా తీసుకొని ఒక కుటుంబానికి అండగా నిలుస్తున్నాను అని అనుకున్నాను. ఇంటి కోడలిగా తీసుకొచ్చాను. ఆడుకుంటున్నానో లేదా ఆమె బ్రతుకుతో ఆడుకుంటున్నానో తెలుసుకోలేకపోయాను. ఈ అత్తకు కోడలుగా తీసుకొచ్చి మీనాకు ఒక విధంగా అన్యాయమే చేశాను అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడనమాట, ఏడుస్తాడు. అప్పుడు మీనా అంటుందన్నమాట, మామయ్య మీరు అలా అనకండి, మీరు నా తండ్రి స్థానంలో తండ్రిలాగా ఉండి నా జీవితాన్ని నన్ను నిలబెట్టారు. ఏ ఇంట్లో అయితే చిన్న చిన్న తగాదాలు రావు చెప్పు. అసలు నేను ఏం పట్టించుకోను మామయ్య. నా విషయంలో ఆయన విషయంలో మీరు ఇప్పుడే కాదు ఎప్పటికీ తప్పు చేసినట్టుగా అస్సలు భావించొద్దు, బాధపడొద్దు. అప్పుడు బాలు అంటాడనమాట, నిజంగా చెప్తున్నా నాన్న, నువ్వు ఇట్లా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఎవరో చేసిన మోసానికి మా ముందు నువ్వు తగ్గి మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు. నువ్వు ఎప్పుడు అంతెత్తులో ఉండాలి నాన్న అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడు మీనా అంటుందన్నమాట, జరిగింది ఏదో జరిగిపోయిందిలే మామయ్య, అత్తయ్య పెద్ద కొడుకు మీద ప్రేమతో ఇలా చేశారు, కావాలని ఏం చేయలేదు కదా. మీరు కాకపోతే ఎవరు క్షమిస్తారు మామయ్య. అప్పుడు ఎవరు సత్యం అంటాడనమాట, ఎవ్వరు క్షమించినా సరే నువ్వు మాత్రం క్షమించకూడదమ్మా. తప్పు చేసింది వాడే అని తెలిసినా కూడా నీ తల్లి మీద నా తల్లి మీద నింద వేసింది చూడు, అప్పుడే నాకు దాని వ్యక్తిత్వం మీద అసహ్యం పుట్టింది. నగలు ఎలా పోయాయో అని తెలుసుకోవాలని చేశాను తప్ప నీ మధ్య అమ్మ మధ్య దూరం పెరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలే నాన్న. ఇలా జరుగుతుందని కూడా అనుకోలే. నువ్వు ఇలా బాధపడతావని తెలిసి అసలు నేను ఆ విషయం కూడా నీ దగ్గరికి కూడా చేరనిచ్చేవాడిని కాదు అని అయితే బాలు చాలా బాధపడతాడనమాట. ఇంకా అప్పుడే ఇవన్నీ మాట్లాడుతుంటేనే ఎవరు ప్రభావతి అయితే వస్తుంది. ఇంకా మీనా మాట్లాడినాయి, సత్యం మాట్లాడింది, బాలు మాట్లాడేటివన్నీ విని గుండె పగిలిపోతూ ఉంటుందన్నమాట. వామ్మో ఇంతలా మాట్లాడుకుంటున్నారా నా గురించి అని. అప్పుడు మీనంటదనమాట, వదిలేయండి మామయ్య, మీ ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండడం అస్సలు మేము వస్తలేదు, అసలు చూడబుద్ధి కావట్లేదు అని అయితే అంటది. ఇంకా ప్రభావతి అయితే బయట నిలబడి అనుకుంటుంది అనమాట, అబ్బబ్బబ్బబ్బా సిచ్చు పెట్టిందే ఇది, మామయ్య దగ్గర మాట పోకూడదని నంగనాచిలాగా ఎలా మాట్లాడుతుందో చూడు. ఇంకప్పుడు సత్యం అనుకుంటాడనమాట, దాంతో అసలు నేను మాట్లాడతా అని అనుకుంటున్నారా మీరు? ఇన్నేండ్ల కాపురంలో అది ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించాను, కానీ ఈ తప్పుకు మాత్రం నేను దాన్ని అస్సలు క్షమించను, అసలు నేను దాంతో మాట్లాడను, దాని మొహం కూడా చూడను అని అయితే కరాగండి అని అయితే చెప్పేస్తాడనమాట సత్యం. వాని చవటతనాన్ని చేసి వాని తప్పులను వెనకేసుకుంటూ వస్తూ ఇంకా 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 దిగజారిపోతున్నారు వాళ్ళిద్దరూ. ఇంకా వాళ్ళని క్షమించాననుకో అసలు నాకు అసలు అర్థమే ఉండదు అని అయితే అంటాడు. వాడు చేసిన తప్పుకు మిమ్మల్ని దోషులను దొంగల్ని చేయాలని చూసింది, అట్లాంటి దాన్ని క్షమిస్తే నేరాలకు ఊపిరి పోసి మళ్ళీ జీవం పోసినట్టు అవుతుంది. ఇక్కడ అప్పుడే ప్రభావతికి అయితే మండుతూ ఉంటుంది అనమాట, నిప్పుకల మీద పోసినట్టుగా. అబ్బో ఈయననేమో ఆ పూల మీద దాని ముంగట ఇంకా నా ఇజ్జత్ ఎంత తీస్తాడో ఏమో అని చెప్పి ఇంకా సరాసరి లోపలికి పోతుంది. ఇంకా లోపలికి వచ్చి అయితే ఇంకా నేను వచ్చినా ఇంకా మాట్లాడకండి అన్నట్టుగా అని చెప్పి సౌండ్ చేస్తుంది. ఇంకా అందరు చూస్తారనమాట. అప్పుడు సత్యం అంటాడు, నాకు చాలా ప్రశాంతత అవసరము, ఎవ్వరు పడితే వారికి నాకు ఎదురుగా రాకమని చెప్పండి అని అయితే చెప్తాడు. అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, మరి ఎక్కడికి పోవాలి, ఉన్నది ఒకటే ఇల్లు కదా, నువ్వేం 4-5 ఇల్లు లేవు కదా నాకు పోవడానికి అని అయితే అంటది. అనేసరికి ఇంకా అప్పుడు సత్యం అంటాడనమాట, అమ్మ మీనా నేను పైకి వెళ్తాను, నాకు కొంచెం మజ్జిగ తీసుకురా అమ్మ అని చెప్పి ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడే మీనా అంటదనమాట, అయ్యో అత్తయ్య ఇప్పుడే వస్తున్నారా, ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఇంకా అప్పుడు బాలు అంటాడనమాట, ఎన్ని నిమ్మకాయలు తెస్తుందో మళ్ళీ పెద్ద కొడుకు గురించి అని చెప్పి ఇంకా అనేసరికి ఇంకా అప్పుడు ప్రభావతి అంటుంది, శతగోపురం పెట్టుకొని వస్తున్నాను ఇప్పుడే,
అది నీ పెద్ద కొడుకు పుట్టినప్పుడే పెట్టిండు కదా నీకు అని చెప్పి మంచి పని చేస్తాడు బాలైతే. ప్రభావతికి అయితే మండుతుంది. ఇంకా ప్రభావతిని అయితే అనరాని మాటలు అంటాడనమాట. ఇంకా భర్తకి ఎంత బాధ అనిపిస్తే అలాంటి మాటలు అంటాడు ఒక కొడుకు కోడలి ముంగట అర్థం చేసుకోవాలి. ఇంకా నీకేమైనా కావాలి ఆ మామయ్య అని చెప్పి ఇంకా మీనా అడిగేసరికి అప్పుడు సత్యం అంటాడనమాట, అమ్మో నాకు కావాలి అమ్మ, ఇట్లాంటి దుష్ట శక్తులు కళ్ళ ముందు ఉండడం నాకు అస్సలు నా వల్ల కాదు, నాకు ప్రశాంతత కావాలి, అసలు ఫస్ట్ బయటకి వెళ్ళిపోమ్మని చెప్పు అని అయితే ఇంకా సత్యం అనడం అయితే జరుగుతుంది. ఇంకా ప్రభావతి అయితే అదే చెప్పాను కదా అంటది కదా, ఇంక ఇక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏమైనా నాకు ఇల్లులు ఉన్నాయా అని చెప్పేసి అనేసరికి ఇంకా తనైతే సైలెంట్గా పైకైతే వెళ్ళిపోతాడనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ప్రభావతి అంటుందన్నమాట మీనని, నీ కడుపు సల్లారిందా, మేమిద్దరం మాట్లాడుకోకపోయేసరికి మా ఆయన నా వంక చూడకుండా మా ఆయన నన్ను తిడుతుంటే నీ కడుపు సల్లారిందా, నీ కళ్ళమంట చల్లారిందా, నీకు కావలసింది ఇదే కదా, దీని గురించే కదా నువ్వు ఇంతలా గొడవ చేసావు, మా ఇద్దరిని విడగొట్టడానికే కదా నువ్వు ఇంతలా వచ్చేసావు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంటే ఇంకా బాలు అయితే ఊరుకోకుండా పైకి వెళ్తుంటే ఇంకా పాపం మీననైతే వద్దులేండి వదిలేసేయండి అని చెప్పి ఇంకా తననైతే తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ప్రభావతికి ఏ దిక్కు లేకుండా ఇంకా నోరు మూసుకొని పోయి అయితే పడుకుంటుంది. ఇంకా మీనా బాలు అయితే ఇంకా మేడపైన అయితే ఇంకా పడుకోవడానికి అయితే వెళ్తారనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడనైతే ఇంకా మంచిగా దిండు సాప అన్నీ వేసుకున్నాక బాలు అయితే మీనా వంక చూస్తుంటే మీనా అడుగుతుందనమాట, ఏమైంది అట్లా చూస్తున్నారు నన్ను అనేసరికి అప్పుడు బాలు అంటాడు, ఏంటి నిన్నే కదా చూసేది, పక్కింటి వాళ్ళని చూడాలనా ఏంటి, ఏమైంది అట్లా చూస్తున్నారు అంటే ఏం లేదు అని చెప్పి బాలు అంటాడు. అదే మరి ఎందుకు కొత్తగా అని చెప్పి మీనా అడుగుతుంది. ఇప్పుడు బాలు అంటాడు, ఇంత ఓపిక నీకు అసలు ఎట్లొచ్చిందా అని, ఎందుకు అలా అంటున్నారు అనేసరికి అప్పుడు బాలు అంటాడనమాట, అమ్మా నాన్న అన్నట్టు నువ్వు కాబట్టి మౌనంగా భరించావు, ఈ పాటికి వేరే వాళ్ళు అయ్యేది ఉండే, పెద్ద గొడవ జరిగేది, కుటుంబాలే విరిగిపోయాయి, కుటుంబాలే ముక్కలయ్యేటివి. అప్పుడు మీనా చాలా పద్ధతిగా మాట్లాడుతుందనమాట, మన ఇంటి గుట్టునే మనమే బయట పెట్టుకుంటామా. అప్పుడు బాలు అంటాడనమాట, అరే అందుకే చూస్తున్నాను, ఇంత ఓపిక నువ్వు ఈ ఇంటికి వచ్చినాకనే వచ్చిందా లేదా అంతకన్నా ముందు నుంచే ఉందా అని. అదే మా అమ్మ నగలు నేను గనక అమ్ముండుంటే మా అమ్మ ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టేది. అప్పుడు మీనా అడుగుతుంది అనమాట, ఒకవేళ మన ఇద్దరి మధ్యలో కూడా గొడవలు వస్తే మీరు కూడా మామయ్యలాగానే నాతో మాట్లాడకుండా ఊరుకుంటారా, మనకెందుకు అట్లాంటి గొడవలు వస్తాయా ఏంటి, మా అమ్మలాగా నువ్వేమైనా అట్లా పొరపాట్లు చేస్తావా ఏంటి, చెయ్యవు కదా. ఓకే అలా వచ్చిందే అనుకోండి, మామయ్యలాగా మాట్లాడకుండా ఊరుకుంటారా, క్షమించి వదిలేస్తారా, ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తానా అని చెప్పి ఇంకా చుట్టూ తిరుక్కుంటూ ఉంటారనమాట. కొంచెం కామెడీ వేలో చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఏం చేస్తారా అంటే ఏంటి, గుడి చుట్టూ తిరిగినట్టుగా తిరిగి ఏం చేస్తారో చెప్పొద్దా. మీనా అంటదనమాట, ఏంటి మీలో డేంజర్ లైట్ వెలుగుతూ ఉంది అనుకుని అయితే ఇంకా పడుకుని ఉండిపోతారనమాట. ఇంకా వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకొని ఇంకా తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాత పాపం మీననైతే యథావిధిగానైతే ఇంట్లోనైతే అందరికీ చాకిరీ చేయడం, అందరికీ టిఫిన్స్ వండి పెట్టడం, అందరికీ కరెక్ట్ టైంకు లంచ్ చేయడం అన్నీ చేసి పెడుతుందనమాట. కానీ ఇంకా మూర్ఖంగా ప్రభావతికి అయితే ఇంకా మారదు కదా, ఏ నిమిషం ఏ క్షణం మీన ఎంబడి పడాలి, మీనని తిట్టాలి, మీనని అనాలి అనే ఉంటుంది కదా. ఇంకా మీన ఉసురు పోసుకోవాలని చెప్పేసి ఇంకా మీన మాత్రం అందరికీ ఇష్టం అని చెప్పి పూరి అయితే చేస్తుందనమాట. బాలు చేయమన్నాడని చెప్పి చేస్తుంది. ప్రభావతి వచ్చి అయితే అంటదనమాట, ఏం చేస్తున్నావు అంటే అప్పుడు మీనా అంటది, పూరీలు చేస్తున్నానండి అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొని వస్తాను అని చెప్పి మీననైతే ఎట్లాంటి కల్మషం లేకుండా ఎంత గొడవ అయినా ఏది పట్టించుకోకుండా మళ్ళీ ప్రేమగా మాట్లాడుతుందనమాట. అది నచ్చదు కదా ప్రభావతికి, మళ్ళీ ఏదో ఒకటి పోసి తెయ్యాలి, ఏదో విధంగా తిట్టాలి కదా మీనని. ఇప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, అర్థమవుతుంది ముఖం అంత సంతోషంగా వెలిగిపోతుందంటే, ఆ సంతోషం కోసమే పూరీలు చేస్తున్నావా, చేయి నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా. ఈ ఇంట్లో పెద్ద పెద్ద పూరీలు చేసి అందులోకి రుచిగా కుర్మా చేసి తృప్తిగా తిను. ఎలాగో మా ఆయనకు లేనిపోని చాడీలు చెప్పి మా అందరినీ విడగొట్టావు కదా, మేము ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాం కదా, నువ్వు తృప్తిగా ఉన్నావు కదా, ఇప్పుడు నీ కడుపు నిండింది కదా. అప్పుడు మీన చాలా బాధతో అంటుందన్నమాట, తెలుసు కదా ప్రభావతి రోజు అవే వాగుడు వాగుతుందని. అప్పుడు మీన అంటదనమాట, ఏంటి అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు, అందరి కోసమే పూరీలు చేస్తున్నాను, అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, ఊహించుకునేదేముంది, ఉన్నదే కదా అంటున్నాను. అప్పుడు మీన అంటదనమాట, లేదత్తయ్య ఇప్పటికే ఇంట్లో లేనిపోని సమస్యలతో బాధపడుతున్నారని, అందరికీ ఇష్టమైన ఈ పూరీలు చేసి అందరూ తృప్తిగా తింటారని చేస్తున్నాను.
ఆయన చెప్తేనే చేస్తున్నాను. నా ఒక్కదాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను కూడా. అప్పుడు ప్రభావతి మూర్ఖంగా ఆలోచిస్తుందనమాట. ఆహా, ఇట్లా మాట్లాడే కదా తప్పించుకుంటున్నావు. అక్కడికి నువ్వేదో లోక కళ్యాణం కోసమే చేసినట్టుగా బిల్డప్ ఒకటి. ఈ ఇంట్లో వాళ్ళ ఆకలి తీర్చడానికే నువ్వు వచ్చినట్టుగా ఇయ్యగా మాట్లాడితే నాకు తెలీదా నువ్వు తేనె పూసిన కత్తివని? అప్పుడు మీనా అనుకుంటుందనమాట. చాలా బాధను దిగమింగుకొని ఇంకా బయటకు అంటుందన్నమాట. మీరు నేను ఎన్ని చెప్పినా నమ్మరని నాకు తెలుసత్తయ్య. మీరు పొద్దున్నుంచి కాఫీ తాగలేదు, నేను కాఫీ పెట్టిస్తాను, ఆ కాఫీ తాగి మంచిగా అయిన తర్వాత ఇంకా అది అరిగేంత వరకు నన్ను అప్పుడు తిట్టండి ఓపిక తెచ్చుకొని అని చెప్పి ఇంకా మంచిగా బుద్ధొచ్చే విధంగానైతే అంటదనమాట. పడతాను సరేనా అని చెప్పి చాలా కోపంగా బాధతో అంటుందన్నమాట. ఇప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, నాకు ఏం అవసరం లేదు, నాకు నిన్ను తిట్టాలన్న కర్మ కూడా నాకు పట్టలేదు, నీకు నచ్చింది ఏదో నువ్వు చేసుకొని తిను, మాకు ఎవ్వరికి పెట్టాల్సిన అవసరమే లేదు, మాకు అక్కర్లేదు కూడా. ఇంకా అనగానే ప్రభావతి అయితే వెళ్ళి కూర్చుంటుందన్నమాట. మీన మాత్రం పాపం అందరికీ సంబంధించి ఇంక అందరికీ పూరి కుర్మనైతే చేసి పెడుతుంది. ఇంకా అప్పుడే రోహిణి మనోజ్ అయితే పైనుంచి అయితే కిందికి వచ్చి ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతారనమాట. అత్తయ్య మేము వెళ్తాము అనేసరికి ఇంకా ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇంకా మీనా అజ్జూష్ అయితే అయ్యో రోహిణి పూరి కుర్మ చేశాను తినేసి వెళ్ళండి అని అంటే ఇంకా రోహిణి అయితే చాలా ప్రౌడ్గా చేసిన తప్పు ఎలాగైతే ఉంటుందో ప్రభావతి రోహిణి మనోజ్ వీళ్ళు ముగ్గురు మారరు, అసలు మనుషులు కాదు కూడా వీళ్ళు, మాకేం అక్కర్లేదు అని అయితే చెప్తుందనమాట. అప్పుడు మీనా అంటుంది అక్కర్లేదా, ఆకలి అవుతలేదా, ఇంకా మీకు డబ్బులు ఇవ్వకుండా తింటున్నామని చెప్పి ఇంకా మళ్ళీ ఎగతాళి చేయడానిక నిందించడానిక పిలుస్తున్నావా? అప్పుడు మీనంటదనమాట అందరికి ఇష్టం అని చెప్పి పూరి కుర్మ చేశాను, ఎగతాళి చేసేదాన్ని అయితే ఏమి చేసేదాన్నే కాదు. మనోజ్కి అయితే ఏ బుద్ధి లేకుండా అంటాడనమాట. అయ్యో రోహిణి పూరి కుర్మ అంట, రోహిణి తినేసి వెళ్దాము అని చెప్పి ఇంకా మనోజ్ వెళ్తుంటే రోహిణి అయితే ఇంకా మనోజ్ని అయితే ఆపుతుందనమాట. మేము బయటే తింటామని చెప్పి ఇంకా మనోజ్ని తీసుకొని వెళ్తుంటే అప్పుడు ఇంకా మీనంటదనమాట, ఎప్పటి వరకు తింటారు, ఇప్పుడే తింటారా, డబ్బులు ఇచ్చేంత వరకు తింటారా, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా, ఇంకా నెల తర్వాత ఇస్తారా, ఎప్పటి వరకు తింటారు, ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి వరకు ఇస్తారు చెప్పు, మధ్యాహ్నం సాయంత్రం రేపు ఇంకా గంట తర్వాతన ఎప్పటి వరకు ఇస్తారు, ఎప్పటి వరకు తినరు, ఎప్పటి వరకు డబ్బులు ఇస్తారు, ఇచ్చేంత వరకు బయటనే తింటారా చెప్పండి అంటే ఇంకా రోహిణి అంటదనమాట డబ్బులు ఇచ్చేంత వరకు అని చెప్పేసి. ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలుసా, మీ ఆయనకు తెలుసా, నీకు తెలుసా, చెప్పండి ఎప్పుడు ఇస్తారో టైం చెప్పండి. ఎందుకు ఎప్పుడు అవి ఇవ్వడానికి లేనిపోని పట్టింపులు ఎందుకు, వచ్చి తిని వెళ్ళండి అని చెప్పి మంచి డోస్ ఇస్తుంది అనమాట గట్టిగా. ఇంకా మనోజ్కి అయితే బుద్ధి లేకుండా అంటాడనమాట, ఎందుకు రోహిణి మంచిగా ఉంది కదా తినేసి వెళ్దాం దా, డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నాం కదా, వాడు ఇచ్చేదాకా పీడించి తింటాడు, మనని ఏం ఊకోడంటే వద్దు అని చెప్పాను కదా, నేను బయట నీకు ఆర్డర్ చేస్తాను కదా అని చెప్పి రోహిణి అంటది. ఎందుకు బయట డబ్బులు పనేం లేక, ఇంట్లో మీనా చేసిందిగా తినమని చెప్తుందిగా తిందాం దా అని చెప్పేసి అనేసరికి అప్పుడు ఇంకా మీనంటది అనమాట, ఆయన పీడించేవాడైతే 40 లక్షలు కూడా తీసేవాడు, అర్థమవుతుందా, ఇంతవరకు కక్కించలేకపోయారు, ఇంకా 4 లక్షలు ఏం కక్కిస్తారులే, ఇప్పుడు కూడా నీ సొమ్ముని మీ ఆవిడ పుట్టింటి సొమ్ముని ఏం పీడించి తీసుకోవాలని అనుకోవట్లేదని చెప్పి మంచి గట్టిగా ఇస్తుందన్నమాట. మా నగలు అమ్ముకొని 4 లక్షలు తీసుకున్నవి తిరిగి ఇవ్వమని అడుగుతున్నాడు అంతే, ఆయన మీరేం కష్టం చేసి ఇవ్వమని చెప్తలేడు. నువ్వు మీ ఆవిడ నీ ఎదురుగున్న ఆవిడ కూడా గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి ప్రభావతికి రోహిణికి మనోజ్కి మంచి డోస్ ఇస్తుంది. నోరు తెరుస్తారనమాట, ఏం మాట్లాడాలో అర్థం కాదు వాళ్ళకి. ఇంకా అప్పుడు ప్రభావతి అంటదనమాట, ఏంటి నీ సొమ్ము మేము దోసుకున్నామని అంటున్నావా? అప్పుడు మీనంటదనమాట, ఎవరు ఎంత దోసుకున్నారో లెక్కలేసుకొని కూర్చుంటే అంత ఓపిక నాకు లేదు. ఇంకా అనేసరికి వాళ్ళు ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. అసలు మీనా అన్న మాటలైతే మూతి మీద కొట్టినట్టుగా ఉన్నాయి ప్రభావతికి రోహిణికి మనోజ్కి అయితే. ఇంకా వాళ్ళైతే ఏం మాట్లాడాలనో నోరు ఒప్పలిచ్చేస్తారనమాట. మీనా మాత్రం ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అక్కడనైతే మంచి పంచులు ఇస్తుంది, మాట్లాడినంత వరకైనా మంచి గట్టిగా మాట్లాడుతుంది అనమాట. అసలు ఇది జరిగింది, అసలు రోహిణి ఏం చేస్తుంది, ఎప్పుడు డబ్బులు ఇస్తుందో, మనం అసలు ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సత్యం ప్రభావతి కూడా మాట్లాడనున్నారా, సత్యం ప్రభావతిని క్షమించనున్నాడా, అసలు ఏం జరుగుతుంది, బాలు మీనా ఇద్దరు కలిసి ఇంకా సత్యాన్ని ప్రభావతిని కల్పనున్నారా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే ఇంతవరకు అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, ఎండ్ వరకు చూడండి, ప్లీజ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా, అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.